నక్షత్ర యోగం. జై గురుదత్త. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశి వారు ఉంటారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జనవరి 2024 ఈ సంవత్సరంలో జనవరిలో ఒక చిన్న దానం చేస్తే ధనయోగాన్ని పొందుతారు. అయితే వృశ్చిక రాశికి ప్రస్తుతము కొంత శని దోషం కూడా ఉంది. కావున ఈ దానము ఆచరించండి, సంపూర్ణ దోషాలు తొలగిపోతాయి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో జనవరి 26వ తారీఖు ఒక 1/2 కేజీ పసుపు దానం చేయాలి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో జనవరి 26వ తారీఖు ఒక 1/2 కేజీ పసుపు దానం చేస్తే జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు అష్టదారిద్ర్యము తొలగిపోతుంది. ప్రతి నెల మీకు నక్షత్ర యోగము అన్నది నక్షత్ర యోగం అనేది చాలా కాపాడుతుంది. తప్పకుండా ఆచరించండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.